అది గుర్తుపెట్టుకోండి అమ్మా. తీసుకోండి. నోరు పెగిలిందో చంపి పారేస్తాం. ఇంతటితో కథ అయిపోలేదు. అగ్నిలో ఆజ్యం పోశారు. అంటుకుంటుంది. మీ అందరి ఒళ్ళు అంటుకుంటుంది. నవ్వుతాన్రా. అప్పుడు నేను పగలబడి నవ్వుతాను. అప్పుడు నా వంతొస్తుంది. వదిలిపెట్టను. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. రాయ్ బండోడా. అయిపోయింది. ఆ ఫోటో నేను తీసుకొచ్చానని తెలిస్తే చంపేస్తుంది. బతకనివ్వదు. రాజావారు, మీరే నన్ను రక్షించాలి. రాయ్ బండోడా, వస్తున్నావా లేదా? వస్తున్నా మేడం. అయిపోయింది. నా పని అయిపోయింది. చివరిసారిగా చూసుకోండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. ఏ నిమిషానికి ఏం ముచ్చుకొస్తుందో. అనవసరంగా మృణాలిని దేవిని రెచ్చగొట్టావు. సంధ్యను పలకరించి వస్తానని వెళ్ళిన తాతయ్య ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తాను. వాళ్ళ దృష్టిలో నేను పిచ్చిదాన్ని. ఫోన్ ఎలా చేస్తాను? ఛ! తాతయ్య ఇంకా రాలేదు. ఏమైపోయావని టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాను తెలుసా? టెన్షన్ నా గురించి కాదమ్మా, మరి నీ బాబు ఎలా ఉన్నాడో తెలుసుకుందామని. అదేం కాదు. ఒప్పుకోమ్మా, తప్పేం లేదు. అమరూప, కన్నబిడ్డను త్యాగం చేసేవు కానీ కన్న ప్రేమని కాదు. అది నిన్ను వదిలిపోదు. నీ బాబు మీద ప్రేమ, ఆపేక్ష నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. నిద్రపోనివ్వవు. అలా అనిపించకపోతే నువ్వు కన్న తల్లివే కాదు. పెద్ద మనసుతో త్యాగం చేసావు కానీ దానివల్ల ఎవరూ సంతోషంగా లేరు. చివరికి నీ బిడ్డ కూడా. అదేంటి తాతయ్య? అవునమ్మా, నా కళ్ళతో చూసింది ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను. ప్రతాప్ ఇంట్లో ఎవరి బాధలో వాళ్ళున్నారు. బాబును పట్టించుకునే దిక్కే లేదు. ఆకలితో ఏడుస్తుంటే నేను వెళ్ళి పాలు పట్టాను. అది అక్కడ పరిస్థితి.
నువ్వేదో వదిలించుకోవటానికి బాబుని వాళ్ళకిచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. బాబు మాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి, మీరే పెంచుకోండి అంటూ సంధ్య ఒకటే గొడవ. వాళ్ళ మాటలు వింటే నా కోపం వచ్చింది. కష్టపడి కంట్రోల్ చేసుకున్నాను. అయినా వాళ్ళు మండిగా వాదిస్తుంటే ఊరుకోలేకపోయాను. నువ్వు చేసిన త్యాగం గురించి చెప్పేశానమ్మా. తాతయ్య, రూప పిచ్చిది కాదు, కేవలం బాబుని ప్రతాప్కి త్యాగం చేయడం కోసం లేని పిచ్చి నటిస్తుందంటూ నిజం చెప్పేశాను. అయ్యో, ఎందుకు చెప్పావు తాతయ్య? నీ గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలియాలని. నువ్వు మెంటల్గా ఎంత స్ట్రగుల్ అవుతూ నువ్వు బాబుని దానం చేశావో ఆ మూర్ఖులకి తెలియాలని. తాతయ్య, అవసరమా? ఇది మనకు అవసరమా? త్యాగం చేశావంటే దానికి అర్థం ఉండాలి కదమ్మా. అలా అని నీకు సన్మానం చేయమని కాదు, కడుపు కొత్త బాధ భరిస్తూ నువ్వు త్యాగం చేసిన బాబుని ప్రేమగా చూసుకోమని, ఆ బాబుకి విలువివ్వాలని నా ఉద్దేశం. తాతయ్య, నేను త్యాగం చేశాక బాబిక వాళ్ళ ఆస్తి. బాబు మీద నాకు ఎటువంటి హక్కు లేదు. ఇప్పుడు సందీప్ బాబు, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఒక విలువైన నిజం మీ నోటి నుంచి బయటపడుతున్నప్పుడే వచ్చాను. మొత్తం వినేశారా? మొత్తం వినేశాను. రూపా, నీ కాళ్ళకి దండం పెట్టాలనుంది. సందీప్, నేను హవేలీకి వారసుణ్ణి. హవేలీ పరువు మర్యాదలకు వారసుణ్ణి. హవేలీలో నా వాళ్ల మంచి చెడ్డలకి వారసుణ్ణి. అయినా స్వార్థంతో ప్రవర్తించానే తప్ప హవేలీ గురించి పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి నువ్వు నా భార్యగా హవేలీలో అడుగుపెట్టి నా వంతు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకుని హవేలీ కోసం నువ్వు చేసిన త్యాగాలు చూస్తుంటే నీ గాలి గోటికి కూడా సరిపోను అన్న నిజం తెలుసుకున్నాను. సందీప్, ఏ బాబు కోసమైతే తపన పడ్డావో, ఆరాటపడ్డావో, గుండె పగిలేలా ఏడ్చావో, ఆ బాబు ఎక్కడున్నాడో తెలిసాక కనీసం వాణ్ణి చూడకుండా గుండెకు హద్దుకోకుండా ఉండటం అన్నది మామూలు త్యాగం కాదు. బాబుని త్యాగం చేయడానికి
జీవితాంతం పిచ్చిదాల్లో ఉండిపోవడానికి సిద్ధపడ్డాం. నీ త్యాగానికి పరాకాష్ట రూప. సందీప్, దయచేసి అంత పెద్ద మాటలు అనొద్దు. ప్రతాప్ సంధ్యలు సంతోషంగా ఉండాలి అనుకుని అలా చేశాను తప్ప దాన్ని నేను త్యాగం అనుకోవడం లేదు. నా ఈ కన్నీళ్లు చూసావా? త్యాగం చేసేవాళ్లు కన్నీళ్లు పెట్టుకోరు. కన్నీళ్లు పెట్టుకుంటూ చేసేది త్యాగం అనిపించుకోదు. రూపా, మరి అలాంటప్పుడు బిడ్డనెందుకు వదులుకున్నావు? న్యాయం అనిపించింది. ప్రతాప్ దగ్గరికి బిడ్డని చేర్చడానికే పుట్టగానే బాబుని దేవుడు నాకు దూరం చేశాడనిపించింది. దేవుడి ఆజ్ఞకి తల వంచాను. సరే రూపా, అందరి గురించి న్యాయంగా ఆలోచిస్తున్నావు, అందరికీ న్యాయం చేస్తున్నావు. మరి నా విషయం ఏంటి? నా భార్య నాతో ఉండాలి అనుకోవడం న్యాయం కాదా? బాబు దొరకగానే హవేలీకి వస్తానని మాటిచ్చావు. మరిప్పుడు బాబు దొరికినట్లే కదా, మరి హవేలీకి వెళ్దామా? అవును, మాటిచ్చాను. నిలబెట్టుకోవలసిన బాధ్యత నా మీదుంది. థ్యాంక్ యూ రూపా, థ్యాంక్ యూ. పద. తాతయ్య ఆశీర్వాదం తీసుకుని మనం బయలుదేరదాం. బయలుదేరదాం. కానీ ఒక చిన్న కండిషన్ సందీప్. మళ్ళీనా? తప్పదు సందీప్. సరే చెప్పు, ఏంటా కండిషన్? నాతో పాటు సంధ్యను కూడా హవేలీకి తీసుకెళ్ళాలి. నా వరకు అభ్యంతరం లేదు, కానీ సంధ్య ఒప్పుకోవాలిగా. నేను నెమ్మదిగా సంధ్యకి నచ్చ చెప్పి ఒప్పిస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలి ప్లీజ్. అదేంటమ్మా అలా లింకు పెట్టడం ఎందుకు? నువ్వు హవేలీకి వెళ్ళాకైనా సంధ్యను కన్విన్స్ చేసి తీసుకువెళ్ళొచ్చుగా. లేదు తాతయ్య, సంధ్యకి ప్రస్తుతం మిగిలిన బంధం బాబు మాత్రమే. ఆ బాబుని కూడా సంధ్యకి దూరం చేయకూడదు. అందుకే నాతో పాటు సంధ్యని కూడా హవేలీకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అప్పుడు నాకు సంధ్యకు ఇద్దరికీ బాబు దూరం కాడు. కాదనకండి ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వేం చేసినా మంచి చేస్తావు. హవేలీకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు, అది చాలమ్మా. సంతోషంగా ఉంది. చేతులడ్డం పెట్టి ఏ లాభం? ఇంటి దీపమే ఆరిపోయింది.
కాపాడగలకపోయాను. ఎందుకే ఎందుకే నీకింత కుళ్ళు? మొదటి నుంచి అంతే. నువ్వు జైల్లో ఉన్నప్పుడు వీడు నీ బాబు, నువ్వే వీడికి అమ్మ అంటూ పసిగుడ్డుగా ఉన్నప్పుడు ప్రతాప్ని నా చేతుల్లో పెట్టావు. నిజమే అనుకొని పొంగిపోయి నేనే వాడికి కన్న తల్లి అనుకుని కడుపులో పెట్టుకొని పెంచుకున్నాను. 25 ఏళ్ల తర్వాత వచ్చి నీ బిడ్డ మీద ఆశపడ్డావు. అమ్మాన్ని పిలిపించుకోవాలని ఆరాటపడ్డావు. నువ్వే వాడి కన్న తల్లివి అన్న నిజాన్ని చెప్పేసి ప్రతాప్ని నీ వైపు తిప్పుకున్నావు. ఏమీ చెయ్యలేకపోయాను. చనిపోతూ రెండోసారి ప్రతాప్ని నా చేతుల్లో పెట్టావు. నువ్వు లేని లోటు తెలియకుండా వాణ్ణి జాగ్రత్తగా చూసుకున్నాను. ఆయన మళ్ళీ మోసం చేశావు. మళ్ళీ వాణ్ణి నీ దగ్గర తీసుకెళ్లిపోయావు. ఈసారి శాశ్వతంగా తీసుకెళ్లిపోయావు. ఎందుకే ఎందుకే అక్కకింత అన్యాయం చేస్తున్నావు? ఎందుకు? అత్తయ్య అత్తయ్య చూడమ్మా, దానికెంత స్వార్థమో చూడు. ప్రతాప్ అవసరం మనకు లేదనుకుందా? వాడు కేవలం తన ఆస్తి అనుకుంటోందా? ప్రతాప్ తన దగ్గర తీసుకెళ్లిపోయింది. మనమేం కావాలనుకుంటోంది? అత్తయ్య, మన దురదృష్టానికి ఎవరిని నిందించే లాభం? ఏడుస్తూ బతకాలని ఎన్నుతోటి రాసింది. ఇలా బతకాల్సింది, ఇలా బతకాల్సింది. ఎందుకు బ్రతకాలి? అసలు నీ కడుపునే ఒక బిడ్డ పుట్టుంటే మన జీవితంలో తగలడుండేవే కాదు. ప్రతాప్ మనకి దూరం అయ్యేవాడే కాదు. మనమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. రాక్షసి మృణాల్ని వల్లే కదా మనం వీళ్ళ నరకం అనుభవిస్తున్నాం. దాని వల్లే కదా నీకు బిడ్డలు పుట్టి అదృష్టం లేకుండా పోయింది. ప్రియాంక పాపను నీకు అప్పచెప్పారు. కనీసం వాణ్ణి తిరిగి తీసుకెళ్ళకపోయినా ఈ రోజు ఈ ఘోరం జరుగుండేది కాదు. దీనికి కూడా పరోక్షంగా ఆ మృణాళినే కారణం.
ఆ రాక్షసి ఊరుకుందా? పిచ్చిది అని ముద్ర వేసి రూపని హవేలీ నుండి దాదాపుగా వెళ్ళగొట్టింది. గుణపాఠం చెబుతాను అన్నావు, రోడ్డు మీదకి లాగుతాను అన్నావు, కానీ నీ దారిని వెళ్ళిపోయావు. ఆ మృణాళిని ఇంకా ఇంకా రెచ్చిపోతుంది. దాన్ని ఆగడానికి అంతు లేకుండా పోతుంది. మన కుటుంబం ఇలా సర్వనాశనం అవడానికి కారణం ఆ మృణాళినియే. ఎవర్రా ఇప్పుడు ఆ మృణాళినికి ఎవరు గుణపాఠం చెబుతారు? ఎవరు చెబుతారు?